కోడి కూతతో పల్లెటూరు మేల్కొంది. ఆ ఊరి పేరు ధర్మవరం. చుట్టూ పచ్చని పొలాలు, చెరువులు, కల్మషం లేని మనుషులు ఆ ఊరి సొంతం. ఆ ఊరి చివరన ఒక చిన్న పాకలో రాము తన ఆవులతో కలిసి జీవిస్తుంటాడు. రాము చాలా నిజాయితీ గలవాడు. తెల్లవారుజామునే లేచి ఆవులకు గడ్డి వేసి వాటిని శుభ్రం చేసి ఆపై పాలు పితకడం అతని నిత్యకృత్యం. రాము ఆవుల దగ్గరకు వెళ్లి వాటి తల నిమురుతూ ప్రేమగా మాట్లాడుతుంటాడు. ఏమ్మా లక్ష్మి, ఈరోజు పాలు బాగా ఇవ్వాలి సుమా. ఊర్లో అందరికీ మన పాలే కదా ఆధారం. ఆవులు కూడా రాము గొంతు వినగానే ఆనందంగా అంకెవేస్తాయి. రాము పాలు పితకడం పూర్తి చేసి ఆ చిక్కటి పాలను ఇత్తడి పాత్రలలో నింపి పక్కన పెట్టుకున్నాడు. అప్పుడే అక్కడికి లోభయ్య వచ్చాడు. లోభయ్య ఆ ఊర్లో పేరు మోసిన పిసినారి. రూపాయి ఖర్చు పెట్టాలంటే ప్రాణం పోయినంతగా బాధపడతాడు. ఎదుటివారిని మోసం చేసి ఎలాగైనా లాభం పొందాలని చూస్తుంటాడు. ఏరా రాము, అప్పుడే పాలు పితకడం అయిపోయిందా? ఈరోజు పాలు చాలా తెల్లగా చిక్కగా కనిపిస్తున్నాయి. ఆవులకేం మేత వేసావు, లేక పాలలో ఏదైనా కలిపావా? నమస్కారం లోభయ్య గారు. నా పాలలో కల్తీ ఉండదని మీకు తెలియందేముంది. ఆవులకు పచ్చగడ్డితో పాటు కాస్త తౌడు, పత్తి గింజలు పెడతాను. అందుకే పాలంత చిక్కగా వస్తాయి. నేను అమ్మేది పాలు కాదు లోభయ్య గారు, నమ్మకాన్ని. అబ్బో, మాటలు బాగానే నేర్చావు. సరే గాని ఈరోజు నాకు 2 పెద్ద కొలతల పాలు కావాలి. మా ఇంట్లో ఏదో పూజ ఉందట, రేటు కాస్త తగ్గించు. ఎప్పుడు నీ దగ్గరే కదా తీసుకునేది. క్షమించండి లోభయ్య గారు, పాల్లో కల్తీ లేనప్పుడు వెల ఎందుకు తగ్గించాలి? అందరికీ ఒకే వెల ఉంటుంది. నేనెవరిని ఎక్కువ అడగను, అలాగని తక్కువకిచ్చి నా పొట్టు కొట్టుకోలేను. వీడు పట్టు వదలడం లేదు. వీడి దగ్గర పాలుకుంటే నా సొమ్ము హరించుకుపోతుంది. ఎలాగైనా వీడికి ఒక పాఠం నేర్పాలి. వీడి దగ్గర తక్కువ వెలకే పాలు ఎలా పొందాలో నాకు తెలుసు అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రాము ఊరు అంగడి వీధిలో పాలమ్ముతున్నాడు. అందరూ రాము పాలు చిక్కగా ఉంటాయని పోటీపడి మరీ కొంటున్నారు. అప్పుడే లోభయ్య తన జేబులో ఏదో పట్టుకుని నెమ్మదిగా రాము దగ్గరకొచ్చాడు. రాము, రాము, ఇటు చూడు, నీకొక గొప్ప విషయం చెప్పాలి. మా తాతల కాలం నాటి ఒక అపురూపమైన నాణెం నా దగ్గరుంది. దీని విలువ కొన్ని 100 కాసులుంటుంది. కానీ ఇప్పుడు నా దగ్గర వెల చెల్లించడానికి తగినంత డబ్బు లేదు. నువ్వు ఈ నాణేన్ని తీసుకుని ఈ రోజు నుండి వారం రోజుల పాటు నాకు పాలు పోయాలి. ఏమంటావు? వెంటనే రాము ఆ వస్తువును అందుకున్నాడు. అది ఒక పాత తుప్పు పట్టిన ఇనుప ముక్క. అది కేవలం ఒక పనికిరాని లోహపు ముక్క అని రాముకు వెంటనే అర్థమైంది. లోభయ్య గారు, ఇదేదో పాత ఇనుప ముక్కలా ఉందే, దీన్ని తీసుకోమంటారా? పిచ్చివాడా, దాని విలువ నీకు తెలియదు. అది ఒక రాజుల కాలం నాటి పురాతన నాణెం. నీకు కాసులు కావాలా, లేక ఈ అరుదైన నాణెం కావాలా? జాగ్రత్తగా ఆలోచించు, నీ అదృష్టం తలుపు తడుతోంది అని అనగానే రాము ఒక్క నిమిషం ఆలోచించాడు. లోభయ్య తనను మోసం చేయాలని చూస్తున్నాడని అతనికి స్పష్టంగా అర్థమైంది. కానీ లోభయ్యకు బుద్ధి చెప్పాలంటే అదే దారిలో వెళ్లాలని రాము నిర్ణయించుకున్నాడు. సరే లోభయ్య గారు, మీరు చెప్పినట్లే చేద్దాం. ఈ నాణెం నేను తీసుకుంటాను. కానీ నాదొక విన్నపం. మీరు పాలకు బదులుగా ఇలాంటి విలువైన వస్తువులు ఇస్తున్నప్పుడు నేను కూడా నా పాలకు బదులుగా మీకు ప్రత్యేకమైన కొలతలతో పాలు పోస్తాను. దానికి మీరు ఒప్పుకోవాలి. దానికేం భాగ్యం రాము, కొలత ఏదైతేనే పాలు పాల్లా ఉంటే చాలు. రేపటి నుండి మా ఇంటికి వచ్చేయి అని లోభయ్య మనసులో తన తెలివితేటలకు తనే మురిసిపోయాడు. ఒక పనికిరాని ఇనుప ముక్క ఇచ్చి వారం రోజులు పాలు ఉచితంగా పొందవచ్చునని ఆనందపడ్డాడు. అలా మరుసటి రోజు ఉదయం రాము లోభయ్య ఇంటికి వెళ్ళాడు. ఒక చిన్న గిన్నెను పట్టుకుని వెళ్ళాడు. లోభయ్య గారు, పాలు తీసుకోండి అని రాము ఆ చిన్న గిన్నెతో 2 సార్లు పాలు తీసి లోభయ్య పాత్రలో పోశాడు. అది లోభయ్య పాత్ర అడుగు కూడా నిండలేదు. ఏమిటిది రాము, ఇదేం కొలత? నేను రోజుకు 2 పెద్ద లీటర్ల పాలు అడిగితే నువ్వు ఈ చిన్న గిన్నెతో పోస్తున్నావు. నాతో ఎగతాళి చేస్తున్నావా? అయ్యో లోభయ్య గారు, కోపాడకండి. నిన్న మీరు నాకిచ్చిన నాణెం ఎంత అపురూపమైనదో ఈ గిన్నె కూడా అంతే అరుదైంది. ఇది కేవలం పాలు కొల్చే గిన్నె కాదు, ఇది ఒక వింత గిన్నె. దీనిలో వచ్చే పాలు అమృతం కంటే తీయగా ఉంటాయి. మీరు అరుదైన వస్తువు ఇచ్చినప్పుడు నేను కూడా మీకు అరుదైన కొలతతోనే పాలు ఇవ్వాలి కదా. పిచ్చి మాటలు కట్టిపెట్టు. గిన్నె చిన్నదైతే పాలు తక్కువ వస్తాయి. నాకు పాలు కావాలి, నీ వింత కథలు కాదు.
క్షమించండి లోభయ్య గారు. నాణం చిన్నదైతే దాని విలువ ఎక్కువ అని మీరు చెప్పలేదా? అలాగే ఈ గిన్నె చిన్నదైనా దీని విలువ చాలా ఎక్కువ. మీరు నాకు ఆ ఇనుప ముక్కను 30 కాసులు విలువ అని చెప్పారు. నా లెక్క ప్రకారం ఈ గిన్నె పాలు కూడా 30 కాసులు విలువ చేస్తాయి అని రాము అనగానే లోభయ్యకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ తను చేసిన మోసం బయటపడుతుందేమో అన్న భయంతో ఆ రోజు కూరుకున్నాడు. అలా వరుసగా 3 రోజులు ఇలాగే జరిగింది. లోభయ్య ఇంట్లో పాలు సరిపోక పూజలాగడం, ఇక తట్టుకోలేక లోభయ్య ఈ విషయాన్ని ఊరి పెద్దయ్య వద్దకు తీసుకువెళ్ళాడు. ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ వద్ద పంచాయతీ మొదలైంది. రాము, లోభయ్య నీ మీద ఫిర్యాదు చేశాడు. నువ్వు అతనికి పాలు సరిగ్గా పోయటం లేదని, చిన్న గిన్నెతో పోసి మోసం చేస్తున్నావని చెప్తున్నాడు. దీనికి నీ సమాధానం ఏమిటో చెప్పు అని ఊరు పెద్దయ్య చెప్పగానే రాము ప్రశాంతంగా లేచి నిలబడ్డాడు. తన సంచిలో నుండి లోభయ్య ఇచ్చిన ఇనుప ముక్కను తీసి పెద్దయ్య ముందు పెట్టాడు. పెద్దయ్య గారు, నేను ఎవ్వరినీ మోసం చేయలేదు. లోభయ్య గారు నాకు పాలకు బదులుగా ఈ అరుదైన నాణం ఇచ్చారు. దీని విలువ కొన్ని 100 కాసులుంటుందని ఆయనే చెప్పారు. నేను ఆ విలువను గౌరవించి నా దగ్గరున్న అరుదైన గిన్నెతో పాలు పోశాను. ఒకవేళ ఇది నిజమైన నాణం కాకపోతే నా గిన్నె కూడా సాధారణ గిన్నె అవుతుంది. లోభయ్య గారే చెప్పాలి, ఇది నిజమైన నాణేమా లేక పనికిరాని ఇనుప ముక్క అని. అక్కడున్న వారందరూ ఆ ఇనుప ముక్కను చూసి నవ్వడం మొదలుపెట్టారు. అది తుప్పు పట్టిన పాత రేకు ముక్క అని అందరికీ అర్థమైపోయింది. లోభయ్య, ఇప్పుడు చెప్పు, ఈ వస్తువు విలువ ఎంత? ఇది నిజంగానే రాజుల కాలం నాటిదా? లోభయ్య ముఖం వాడిపోయింది. నిజం చెప్తే మోసగాడంటారు, అబద్ధం చెప్తే తన డబ్బులు పోతాయి. పెద్దయ్య గారు, అది అది దారిలో పోతూ ఉంటే దొరికింది. రామును ఆట పట్టిద్దామని అలా అన్నాను. ఆట పట్టించడం అంటే మోసం చేయడమా లోభయ్య? రాము కష్టపడి పాలు పితకటం నిజం. నువ్వతనికి పనికిరాని వస్తువు ఇచ్చి మోసం చేయాలని చూశావు. అందుకే రాము కూడా తన తెలివితేటలతో నీకు బుద్ధి చెప్పాడు. ఇప్పుడు దీనికి పరిష్కారమేమిటంటే, లోభయ్య, నువ్వు రాముకు రావలసిన పాత బాకీ అంతా వెంటనే చెల్లించాలి. అలాగే రాముకు కలిగిన నష్టానికి అదనంగా 10 కాసులు ఇవ్వాలి అని పెద్దయ్య అంటాడు. లోభయ్య తన తప్పు తెలుసుకున్నాడు. రాము దగ్గరకు వెళ్ళి క్షమాపణ కోరాడు. రాము, నన్ను క్షమించు. నీవు చాలా తెలివైన వాడివి, అంతకంటే గొప్ప మనసున్నవాడివి. నేను ధన వ్యామోహంలో పడి నీ కష్టాన్ని తక్కువ చేసి చూశాను. ఇకపై నేను ఎవరినీ మోసం చేయను. లోభయ్య గారు, ధనం వస్తుంది పోతుంది, కానీ మనం సంపాదించుకున్న నమ్మకం పోతే తిరిగి రాదు. మనం ఎదుటివారికి ఏది ఇస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మీరు నాకు ఇనుము ఇస్తే నేను మీకు చిన్న గిన్నె పాలిచ్చాను. మీరు నాకు గౌరవం ఇస్తే నేను మీకు నా ప్రాణం కంటే ఎక్కువగా సేవ చేస్తాను. సరే రాము, ఇంకెప్పుడు అలా చేయను. ఈసారికి నన్ను క్షమించు. సరే లోభయ్య గారు, మీ మీద నాకు ఎలాంటి పగలేదు. ఇవాల్టి నుండి మనమిద్దరం మునుపట్లా ఉందాం అని రాము అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు నుండి లోభయ్య తన ప్రవర్తనను మార్చుకున్నాడు. రాము తన ఆవులను ప్రేమిస్తూ స్వచ్ఛమైన పాలను ఊరివారందరికీ పంచుతూ సుఖంగా జీవించాడు. నిజాయితీ అనేది ఒక దీపం వంటిది. అది ఎంతటి చీకటినైనా పారద్రోలుతుంది. మోసంతో సంపాదించినది ఎప్పటికీ మిగలదు, కానీ కష్టంతో సంపాదించినది ఎప్పుడూ గౌరవాన్నిస్తుంది. తెలివితేటలు ఎదుటివారిని ఇబ్బంది పెట్టడానికి కాదు, తప్పును సరిదిద్దడానికి ఉపయోగపడాలని రాము నిరూపించాడు. మీరిలాంటి పిసినారి వాళ్ళని ఎవరినైనా చూశారా? ఒకవేళ చూస్తే మాకు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం.